సో ఫ్రెండ్స్, ఈ వీడియో చాలా లెంతీగా ఉంటుంది. కానీ లాస్ట్ వరకు తప్పకుండా చూడండి. ఈ ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయకుండా ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ సింబల్‌ని క్లిక్ చేసి మరిన్ని నోటిఫికేషన్ త్వరగా పొందండి. సో ఫ్రెండ్స్, ఇక్కడ చాలామంది మ్యూచువల్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్‌మెంట్ పెట్టాలి అనుకుంటారు. తర్వాత ఏమన్నా అవుతుందేమో, ప్రాబ్లమ్ అవుతుందేమో అని అనుకుంటారు. కానీ ప్రాబ్లమ్ అయితే అవుతుంది. ఎప్పుడంటే మీరు ఫర్ ఎగ్జాంపుల్ ఈరోజు ఇన్వెస్ట్‌మెంట్ పెట్టి రేపు ఎల్లుండిలో విత్‌డ్రా చేసేయడమో, లేదా నెక్స్ట్ వీక్ విత్‌డ్రా చేయడమో, లేదంటే 1 మంత్ తర్వాత విత్‌డ్రా చేయడమో ఇట్లాంటివి చేస్తే మీకు లాస్ అనేది కన్ఫర్మ్‌గా ఉంటుంది. బట్ ఇక్కడ మీకు స్ట్రాటజీ ఏమంటే మంత్లీ ఇన్వెస్ట్‌మెంట్ చేసేదానికంటే రూ. 100 కావచ్చు, రూ. 500 కావచ్చు, రూ. 1000 కావచ్చు, ఎంతైనా కావచ్చు. మీరు మంత్లీ ఇన్వెస్ట్ చేసేకంటే ఒకసారి లంసమ్‌గా ఇన్వెస్ట్‌మెంట్ అనమాట. మంత్లీ 100 రూపీస్ ఇన్వెస్ట్‌మెంట్ పెడతారు అనుకోండి. అదే మంత్లీలో లంసమ్‌లో ఇన్వెస్ట్‌మెంట్ పెట్టండి. లంసమ్ అంటే మీకు సిప్‌లో 2 టైప్స్ ఉంటది. లంసమ్ ఒకటి, మంత్లీ బేసిస్‌లో ఒకటి ఉంటదనమాట. అంటే మీరు సెలెక్ట్ రూ. 100 ప్లాన్ సెలెక్ట్ చేసుకున్నారనుకోండి. మంత్లీ 100 పే చేసుకుంటూ ఉండాలనమాట. లేదు లంసమ్ అనుకోండి. 100 ఒక మంత్‌లో పెట్టి నెక్స్ట్ మంత్ మళ్ళీ 100 పెట్టుకుంటే అది లంసమ్‌లో ఉండిపోతుందనమాట. అంటే అది ఫిక్స్‌డ్ ఉండిపోతుందనమాట. ఇలాగ మీరు లంసమ్‌లో పెట్టుకోవచ్చు. అంటే ఒక మంత్‌లో లేకుండా పోవచ్చు. అలాంటి టైంలో ఆ మంత్‌లో పెట్టకపోయినా పర్వాలేదు. లంసమ్‌లో వచ్చి మీరు నెక్స్ట్ మంత్ చేసుకోవచ్చనమాట. తర్వాత ఇక్కడ లంసమ్‌లో పెట్టేదానికోసం మీరు ఎలా యూజ్ చేయాలంటే, నేను ఈ యాప్‌లో మీకు గైడ్ చేస్తాను. సేమ్ ఈ యాప్‌నే మీరు డౌన్‌లోడ్ చేసుకోండి. బాగుండాది. సర్వీస్ కూడా బాగుంది. నేను కూడా చాలా సార్లు ఇన్వెస్ట్‌మెంట్ పెట్టి తీశాను. కొన్ని అవసరాలకి మళ్ళీ నేను అన్ టైమ్‌లో తీసేశాను. అలా మీరు తీయకుండా ఉండండి. నేను అలా తీసిన దానివల్ల నేను చాలా లాస్ అయినాను. లాస్ కాకుండా ఒకసారి 200 ఇన్వెస్ట్‌మెంట్ పెట్టాను. 125 రూపీస్ అంటే 200 పెడితే 25 రూపీస్ ఎక్స్ట్రా వచ్చిందనమాట. 225 రూపీస్‌గా వచ్చింది. బట్ అది నాకు ప్రాఫిట్ వచ్చింది. మళ్ళీ 15,000 చిల్లర ఇన్వెస్ట్‌మెంట్ పెట్టాను. 15,200 పెడితే 15,125 అట్లా వచ్చిందనమాట. అక్కడ నేను లాస్ అయ్యాననమాట. అలాగా లాస్ అయ్యే పని లేకుండా మీరు ఇన్వెస్ట్‌మెంట్ పెట్టేసి ఈ డబ్బులు మనది కాదు, మనకి ఏం లేదు. నేను స్టాక్ మార్కెట్‌లో ఇన్వెస్ట్‌మెంట్ పెట్టడము, 1,00,000, 2,00,000 ఇన్వెస్ట్‌మెంట్ పెట్టి అది ఈ రోజుల్లో చూస్తే 13,000, 12,000 ఉండాది. దాన్ని పర్మనెంట్‌గా పెట్టడానికి యూజ్ చేశాననమాట. అది పర్మనెంట్‌గా ఉంటుంది. తర్వాత ఇక్కడ మీకు లంసమ్‌గా ఎప్పుడైతే మీరు ఇన్వెస్ట్‌మెంట్ పెట్టుకోవాలనుకుంటారో, ఈ డబ్బులు నాకు అవసరం లేదు, 10 సంవత్సరాలు, ఒక 20 సంవత్సరాలు నాకు అవసరం లేదు అని అనుకుని పెట్టుకునేయండి. అలా పెట్టుకున్నట్లయితే మీకు చాలా ఇన్‌కమ్ అనేది ఉంటుందన్నమాట. ఇక్కడ చూడండి, ఎక్స్‌ప్లోర్ మ్యూచువల్ ఫండ్స్ మీద క్లిక్ చేస్తాను. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ సిప్ విత్ 500 అని ఉండాది. మీరు చూసారంటే, సో ఈ సిప్ విత్ 500 మీద క్లిక్ చేశామంటే ఇక్కడ మీరు చూడండి, 44%, 41%, 40% ఇట్లా చూపిస్తదనమాట మీకు. ఇక్కడ చూడండి, ఇది చూడండి, హెచ్‌డిఎఫ్‌సిలో చూడండి 38% ఇట్లా. హెచ్‌డిఎఫ్‌సి వాళ్ళు 40% కూడా ఇచ్చినారు. 41%. ఇది 1 ఇయర్ గ్రోత్ అనమాట. సో ఇలాగా హయ్యర్ చూసి తీసుకోవచ్చు, లేదా లోయర్ చూసి తీసుకోవచ్చు. లోయర్ చూసి తీసుకుంటే హై అవ్వచ్చు, హయ్యర్ చూసి తీసుకుంటే ఇంకా హై అవ్వచ్చు. ఇలాగ ఉంటుందన్నమాట. నేను విష్ లిస్ట్‌లో కూడా కొన్ని యాడ్ చేసి పెట్టుకున్నాను. సో హెచ్‌డిఎఫ్‌సిదే ఎక్కువగా ఉంటుందన్నమాట. హెచ్‌డిఎఫ్‌సి ఒకటి, నిపాను ఇట్లా. నేనైతే ఎట్లా చేసుకున్నానంటే, మనకు ఏదైతే మనం స్టాక్ కొంటామో ఆ స్టాక్ తక్కువ రేట్లో ఉండేది మాత్రం పెట్టుకున్నానండి. ఇప్పుడు చూడండి, స్టాక్ ఇక్కడ చూడండి 34 ఉన్నది, ఇక్కడ 9 రూపీస్ ఉన్నది ఈచ్, ఇక్కడ 12 రూపీస్ ఉన్నది, ఇక్కడ 37. ఇట్లా నేను తక్కువ ఉండేదే పెట్టుకున్నాను అనమాట. ఇంతకుముందు చూసామంటే ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ ఇది 34 ఉంది. ఇది ఇక్కడ చూడండి 247 ఉంది. ఇక్కడ వచ్చి 9 రూపీస్ ఉంది. ఇక్కడ వచ్చి 117 ఉంది. సో ఇలాగ మీరు ఎంతైనా అమౌంట్ ఇన్వెస్ట్‌మెంట్ పెట్టుకోవచ్చు. తక్కువ కూడా ఈ 247 ఉండే దాంట్లోనే 100 రూపీస్ కూడా పెట్టుకోవచ్చు. కానీ ఎందుకంటే 100 రూపీస్ పెట్టుకుంటే ఇక్కడ ప్రాఫిట్ మనకు అంతగా ఏం అనిపించదు. ఇక్కడ ఇట్లాంటి చోట్ల అంతా ఒక 1000, 2000 అట్లా పెట్టుకోవాలన్నమాట. ఇట్లాంటి చోట్ల ఒక 100 రూపీస్ పెట్టుకున్నా పర్వాలేదు. ఇట్లాంటి చోట్ల ఇంకా 100 రూపీస్ పెట్టుకున్నా కూడా పర్వాలేదన్నమాట. ఇట్లాంటి చోట్ల ఎక్కువ వస్తుంది స్టాకు, ఇట్లాంటి చోట్లలో తక్కువ వస్తుందన్నమాట. ఇట్లాంటి చోట్లలో. సో ఇప్పుడు 9 రూపీస్దే అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను దీని మీద క్లిక్ చేస్తాను. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మంత్లీ సిప్, ఇక్కడ 1 టైమ్ సిప్. ఇది మంత్లీ సిప్ తీసుకున్నారంటే మంత్లీ మీరు చేసుకుంటా ఉంటేనే మీకు బెనిఫిట్స్ అనేది కనబడుతుంది. ఇక్కడ 1 టైంలో మీరు ఈరోజు 100 రూపీస్ ఇన్వెస్ట్‌మెంట్ పెట్టేసి తర్వాత 1 ఇయర్, ఒక 10 ఇయర్స్ తర్వాత, 15 ఇయర్స్ తర్వాత తీసుకున్నట్లయితే మీకు మంచి ప్రాఫిట్ అనేది ఉంటుంది. ఇక్కడ 1 టైమ్ ఇన్వెస్ట్‌మెంట్ మీద క్లిక్ చేస్తాను. ఇక్కడ మినిమమ్ ఇక్కడే మనకి ఇచ్చేసినాడు 500 అనేది. ఇది వద్దు మనకి 500. సో బ్యాక్ వస్తాను. బ్యాక్ వచ్చిన తర్వాత మళ్ళీ 100 రూపీస్ ఏదైనా ఉండేది చూస్తాం. ఇది చూడండి, హెచ్‌డిఎఫ్‌సి వచ్చి 100 రూపీస్ ఉంటుంది. ఇక్కడ 1 టైమ్ మీద క్లిక్ చేస్తాను. చూడండి, ఇక్కడ మినిమమ్ 100 ఉన్నది. 100 రూపీస్ ఇన్వెస్ట్‌మెంట్ అనేది పెట్టుకుంటాను. పెట్టుకున్న తర్వాత అంటే మీరు 100 రూపీస్, ఇక్కడ 100 రూపీస్ ఎంట్రీ చేశారనుకోండి, ఇక్కడ బై నౌ అని వస్తుంది. బై నౌ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీరు యూపీఐతో పేమెంట్ చేస్తారా, ఎన్ఎఫ్టీతో పేమెంట్ చేస్తారా అనేది ఇక్కడ చూపిస్తుంది అనమాట. సో యూపీఐ ఎంటర్ చేసి ప్రొసీడ్ కొట్టారంటే మీరు ఇన్వెస్ట్మెంట్లోకి వెళ్ళిపోతారనమాట. ఇన్వెస్ట్మెంట్ కూడా మీరు ఏమైతే దీన్ని ఈ యాప్ని మీకు డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, ఈ యాప్ లింకు, లేదా మన వాట్సాప్ ఛానల్లో ఇస్తాను. వాట్సాప్ ఛానల్లో ఉండే లింక్ని మీరు క్లిక్ చేసి
ఆ లింక్ మీద క్లిక్ చేసుకున్నట్లయితే మీకు 200 రూపీస్ 100 రూపీస్ నుంచి 200 రూపీస్ బోనస్ కూడా వస్తుంది. సో బోనస్ 100 రూపీస్ వచ్చినా మీరు ఆ 100 రూపీస్ని ఒక 1 ఇయర్ పెట్టుకున్నా 2 ఇయర్స్ పెట్టుకున్నా మీకు అది త్రిబుల్ అయ్యే అవకాశాలు ఉంటుంది, 4 టైమ్స్ అయ్యే అవకాశాలు ఉంటుంది, ఇంకా ఎక్కువ అయ్యే అవకాశాలు కూడా ఉంటుంది. సో దానికోసం నేను చెప్తున్నాను. ఈ క్యాలిక్యులేటర్ కూడా నేను చెప్తాను. అది సింపుల్ క్యాలిక్యులేటర్ అనమాట. అది జస్ట్ ఎస్టిమేషన్ కోసమే క్యాలిక్యులేషన్ చేస్తాము. 100 రూపీస్ ఇన్వెస్ట్మెంట్ పెట్టి ఒక 10 ఇయర్స్ వెయిట్ చేస్తే ఎంత వస్తుంది, 15 ఇయర్స్ వెయిట్ చేస్తే ఎంత వస్తుంది అనేది నేను మీకు చూపిస్తాను క్యాలిక్యులేటర్ ఓపెన్ చేసి. ఇప్పుడు బ్యాక్ వచ్చేస్తాను చూడండి. బ్యాక్ వచ్చిన తర్వాత ఈ తక్కువ ఉండే దాంట్లోనే తీసుకోండి. ఇప్పుడు 9 రూపీస్ ఉంది. 9 రూపీస్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మీకు ఇక్కడ 1 టైమ్ సిప్ ఉంటుంది. మీరు ఇక్కడ మినిమం 500 ఇన్వెస్ట్మెంట్ చేయాల్సి ఉంటుంది అనమాట. 500 ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటే సరిపోతుంది. ఇట్లా మీకు ఐసిఐసిఐ బ్యాంకు, తర్వాత హెచ్డిఎఫ్సి బ్యాంకు, ఐసిఐసిఐ ఉండదు చూడండి. ఇక్కడ ఐసిఐసిఐ ఉంది. దీని మీద క్లిక్ చేస్తాను ఉండండి. దీని మీద క్లిక్ చేసి వన్ టైం మీద క్లిక్ చేస్తాను. ఇక్కడ మినిమం 5000 పెట్టుకోవాలన్నమాట. ఇట్లా మీకు ఇన్వెస్ట్మెంట్ అనేది ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్కలాగా ఉంటుంది. సో దాన్ని బట్టి మీరు కొనుక్కోవచ్చు అనమాట. మీరు ఫస్ట్ అయితే ఈ యాప్ డౌన్లోడ్ చేసుకున్న తర్వాత మీకు బోనస్ 100 రూపీస్ 200 రూపీస్ వస్తుంది. వచ్చిన తర్వాత మీరు ఏం చేస్తారంటే దీనికి ఇన్వెస్ట్మెంట్ పెట్టుకోండి. లేదా ఒకవేళ మీకు బ్యాంకుకి సెటిల్ అయింది అనుకోండి, మీరు మళ్ళీ రీఇన్వెస్ట్మెంట్ పెట్టుకోండి. ఇక్కడ క్యాలిక్యులేషన్ నేను మీకు చూపిస్తాను. ఇది క్యాలిక్యులేటర్ అంతే. జస్ట్ అదేమంటే జస్ట్ మీకు క్యాలిక్యులేషన్ మాత్రం చూపిస్తుంది. ఒక్క నిమిషం వెయిట్ చేయండి. ఇది సిప్ క్యాలిక్యులేటర్ అనమాట. ఇక్కడ చూడండి, సిప్ క్యాలిక్యులేటర్లో ఇది వచ్చి సిప్ అనేది మంత్లీ వేసుకునేదానికి. మంత్లీ ఎంత వేసుకుంటారు ఇక్కడ చూడండి. మంత్లీ ఎంత వేసుకుంటారు. తర్వాత గెయిను, ఇక్కడ పర్సంటేజ్ మీరు ఎంత పర్సంటేజ్ పెట్టుకోవాలో అంత పర్సంటేజ్ పెట్టుకోవచ్చు. ఇక్కడ వచ్చి సిప్ టెన్యూర్ ఎన్ని ఇయర్స్ పెట్టుకోవాలనుకునేది క్యాలిక్యులేషన్. దీని మీద క్యాలిక్యులేటర్ మీద క్లిక్ చేస్తే క్యాలిక్యులేషన్ వస్తుంది. సో ఇది చూద్దాం. ఇప్పుడు మంత్లీ 5000, మీరు 15 ఇయర్స్ 15% లేదు వద్దు 40% వేద్దాం. మనం అక్కడ చూసింది 40% కంటే ఎక్కువ చూసాం. 40 పెడదాము. ఒక 10 ఇయర్స్ పెడతాను. ఇక్కడ 10 ఇయర్స్ 5000 10 ఇయర్స్ మీరు ప్రతి మంత్ కట్టాలి. కడితే మీకు వచ్చే ప్రాఫిట్ 77 lakhs ప్రాఫిట్ వస్తుంది అనమాట. ఇక్కడ అంటే మీరు టోటల్గా 6 lakhs ఇన్వెస్ట్మెంట్ పెడితే 77 lakhs వస్తుంది. అదే 5000 వన్ టైం పెట్టి వన్ టైం పెట్టేసి చూద్దాం. వన్ టైంలో 5000 పెట్టి 10 ఇయర్స్కి 40% పెట్టి, ఇప్పుడు ఆల్రెడీ 10 ఇయర్స్ ఉంది, 40% పెట్టినాం ఆల్రెడీ. క్యాలిక్యులేట్ చేద్దాం. సో ఇక్కడ చూడండి, 5000 మీరు పెట్టింది ఇక్కడ 1,45,000 వచ్చింది వన్ టైం సిప్లో. ఇప్పుడు వన్ టైంలో మీరు 5000 40% 10 ఇయర్స్ పెట్టారు అంటే టోటల్గా 6 lakhs. క్యాలిక్యులేట్ చేద్దామనండి. 6 lakhs ఇన్వెస్ట్మెంట్ పెట్టారు, 77,000 వచ్చింది. మీరు 5000 పెడితే ఎంత వచ్చింది? 5000 పెడితే 1 year అంటే 5000 వన్ టైం ఇన్వెస్ట్మెంట్లో మీకు 1.4 lakh వచ్చిందనమాట. సో అదే క్యాలిక్యులేషన్ ఇక్కడ వేద్దామనండి. ఒక్క నిమిషము. 5000 టోటల్గా మీకు ఇన్వెస్ట్మెంట్ ఎంత అయింది? 6 lakhs వచ్చింది. 6 lakhs వద్దు, 1 lakh వేద్దాము. 1 lakh వేసి 40% పెట్టి 10 ఇయర్స్కి వేద్దాం. చూడండి 28 lakhs వచ్చిందనమాట. సో మీరు 1 lakh ఇన్వెస్ట్మెంట్ పెడితే, అదే 6 lakhs ఇన్వెస్ట్మెంట్ పెడితే 1.74 crore. సో మీరు వన్ టైం ఇన్వెస్ట్మెంట్ పెట్టేదానివల్ల మీకు ఏమంటే బెనిఫిట్స్ అనేది ఎక్కువ ఉంటుంది. మీరు 10 year ఎక్కువ పెట్టుకునే కొద్దిగా ఎక్కువ బెనిఫిట్స్ అనేది ఉంటుందన్నమాట. ఇది క్యుములేటివ్ ఇన్కమ్ అంటే మీకు వడ్డీని కూడా అసలులో కలిపి మళ్ళీ ఇంట్రెస్ట్ వచ్చినట్టుగా, వడ్డీని మళ్ళీ అసలులో కలిపి ఇంట్రెస్ట్ వచ్చినట్టుగా ఇలాగా ఉంటుందన్నమాట. సో మీరు ఎప్పుడైనా ఇన్వెస్ట్మెంట్ పెట్టుకోవాలనుకుంటే వన్ టైం ఇన్వెస్ట్మెంట్ పెట్టుకోండి. ఎక్కువ సంవత్సరాలు పెట్టుకునేందుకు ప్లాన్ చేయండి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు పెళ్ళయింది, బాబు పాప పుట్టారు. పాప పుట్టిన తర్వాత మీరు ఒక పోస్ట్ ఆఫీస్లోనో లేదా ఎక్కడో చోట డిపాజిట్ చేయడం కానీ ఇట్లా చేస్తారనమాట. అలా డిపాజిట్ చేసేది మీరు అక్కడ కూడా మ్యూచువల్ ఫండ్స్ అనేది కొనుక్కోవచ్చు. మ్యూచువల్ ఫండ్స్లో సిప్ అనేది కొనుక్కోవచ్చు. సిప్ వన్ టైం సిప్, మంత్లీ సిప్ అనేది కొనుక్కోవచ్చు. అక్కడ ఎక్కడ కొనుక్కున్నా కూడా కానీ మీరు వన్ టైం సిప్ తీసుకోండి. వన్ టైం సిప్ తీసుకున్నారంటే మీరు ఫర్ ఎగ్జాంపుల్ పాప బాబు ఈరోజు పుట్టారనుకుందాము. ఈరోజు పోయేసి మీరు పాపకు ఒక 5,000 ఈరోజు వేసేద్దాము అంటే పాపకు పెళ్ళి 25 ఏళ్ళకి చేస్తామంటే 25 ఏళ్ళకి ఫిక్స్డ్గా వేసేయండి అనమాట. ఫిక్స్డ్ డిపాజిట్లు వేసేదానికంటే కూడా ఇది చాలా బెనిఫిట్ ఉంటుంది. అక్కడ ఫిక్స్డ్గా ఒక 25 ఏళ్ళకి 5,000 వేస్తామని వేసేయండి. మళ్ళీ మీ దగ్గర ఎప్పుడన్నా డబ్బులు ఉన్నదనుకోండి, ఆ 25 ఏళ్ళు అంటే మీరు ఒక 5 years తర్వాత వేసుకుందాము, ఇంకొక 20 yearsకి వేసుకుందాము ఒక 5,000 అని. అట్లా ప్లాన్ చేసి మీరు ఎన్ని ఇయర్స్ అయితే పాపకి అవుతుందో అన్ని ఇయర్స్ అక్కడ -25 yearsకి మైనస్ చేసుకుంటే ఇన్వెస్ట్మెంట్ పెట్టుకుంటారండి.
మినిమమ్ ఒక 20 ఏండ్లు వచ్చినాక కూడా మళ్ళీ 20వ సంవత్సరము ఆ పాపకు ఆ బోర్డుకు 20వ సంవత్సరం పెట్టినాక ఒక 5,000 వేసినారనుకోండి, మళ్ళీ 5 సంవత్సరాలకు ఉంటుందన్నమాట. ఇలా పెళ్ళి 25వ సంవత్సరం చేయాలనుకున్నప్పుడు 25వ సంవత్సరానికి మీకు కొంచెం మంచి డబ్బులు అనేది మీ చేతిలో ఉంటుందన్నమాట. మీరు ఎక్కువ పెట్టుకోగలుగుతాను అనుకుంటే కూడా మీరు ఎక్కువ పెట్టుకోవచ్చు అనమాట. అలాగా మీకు ఇక్కడ బెనిఫిట్స్ అనేది ఉంటుంది. సో మన వీడియో చూస్తూ ఫాలో చేయండి, ఈ వీడియోని లైక్ చేయండి, తర్వాత షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఇలాంటి మంచి విషయాలు కొన్ని నేను ఇన్ ఫ్యూచర్ కూడా చెప్తాను. తర్వాత మన జాబ్స్ మెయిన్గా మనది ఏమంటే, మన పోర్టల్ ఏమంటే, మన మెయిన్గా మన థాట్ ఏమంటే జాబ్స్ డైరెక్ట్గా తీసుకొని రావాలి, జాబ్స్ డైరెక్ట్గా తీసుకొని వెళ్ళాలి. అక్కడ ఇక్కడ పడి అక్కడ ఇక్కడ డబ్బులు పాడు చేసుకొని దీంట్లో జాయిన్ అయ్యి వేస్ట్ చేసుకునేసి చేయడం వేస్ట్. కాబట్టి మనం ఏమంటే కంపెనీకి డైరెక్ట్గా జాయిన్ చేయించాలి. ఒక 10 మందిని జాయిన్ చేయించినా డైరెక్ట్గా కంపెనీకి జాయిన్ అవ్వాలి, వాళ్ళు హ్యాపీగా ఉండాలి అనే ఒక దీంతో మనం ఈ ఛానల్ అనేది స్టార్ట్ చేసాము, ఈ ప్రోగ్రామ్ అనేది స్టార్ట్ చేసాము. కాబట్టి మీరు ఈ ఛానల్ని అందరికీ షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోమనండి. వాళ్ళకి నోటిఫికేషన్స్ వస్తుంటుంది. వాళ్ళు జాబ్లో జాయిన్ అయిన తర్వాత కూడా, జాబ్లో ఉన్నా కూడా కానీ మీరు సబ్స్క్రైబ్ చేసుకొని ఎవరికైనా జాబ్ లేదని తెలిసి ఉండే వాళ్ళకి ఈ వీడియోస్ అనేది షేర్ చేయండి. డైలీ అప్డేట్ చేస్తుంటాను నేను, ఒక రోజు కూడా వదలకుండా. ఏదన్నా ఎమర్జెన్సీ ఇన్ కేసు అప్లోడ్ చేయలేను అనే టైంలో అప్లోడ్ చేయను, అంతేగాని ఖచ్చితంగా నేనైతే ఎవ్రీ టైం అప్లోడ్ చేస్తూనే ఉంటాను. ఇంకా నాకు వేకెన్సీస్ ఎక్కడ దొరకట్లేదు అని అనిపించేటప్పుడు మాత్రం అప్లోడ్ చేయను. మిగతా టైంలో అన్ని టైంలో అప్లోడ్ చేస్తాను. ఎక్కడన్నా వేకెన్సీ ఉంటే, లోకల్ జాబ్స్ ఏదైనా ఉంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను చిత్తూరులో లోకల్ జాబ్స్ ఏదైనా ఉంటే చిత్తూరులో చూస్తాను. చిత్తూరులో మీకు లోకల్ జాబ్స్ ఉంటే చెప్తాను, ఎక్కడెక్కడ లోకల్ జాబ్స్ ఉన్నాయి, లోకల్ చేసుకోవాలనుకుంటే. తర్వాత తిరుపతికి పోతాను అనుకోండి, తిరుపతిలో ఏదైనా లోకల్ జాబ్స్ ఉంటే తిరుపతిలో లోకల్ జాబ్స్ గురించి కూడా నేను మీకు సజెస్ట్ చేస్తాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, హ్యావ్ ఎ గ్రేట్ టైం. జై హింద్, జై భారత్.